జైహో బీసీ కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో బీసీ వాహనాలను నెట్టెం రఘురాం ప్రారంభించారు. తెలుగుదేశం ప్రారంభం నుంచి బీసీలు వెన్నుదండుగా ఉన్నారని బీసీలను కొనియాడారు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా నామమాత్రంగానే బీసీ కార్పొరేషన్ పదవులు, లోన్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నాడు ఎన్టీ రామారావు పార్టీ మొదలు నుంచి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీ పార్టీదేనని రఘురాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం జయహో బీసీ అనేటటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ జయహో బీసీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇది ఈ రోజున జగ్గయ్యపేటలో దానికి సంబంధించినటువంటి వాహనాల్ని ఈ రోజున లాంచ్ చేయటం అనేది జరిగింది. ప్రథమంగా ఈ రోజున జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం, అలాగనే నందిగామ నియోజకవర్గం నందిగామ మండలంలో ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది నెల ఆఖరి వరకు కూడా అన్ని మండలాల్లో ప్రతిరోజు ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు పూర్తిగా అన్ని గ్రామాల్ని ఆ యొక్క వాహనం వెళ్ళటం, ఆ రకంగా బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ కులాలు అందరికీ కూడా వాళ్ళని మరి చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించబడింది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బీసీల పార్టీ అనేటటువంటి పేరుంది. బీసీల యొక్క మద్దతుతోనే ఆనాటి ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావటం అనేది జరిగింది. పదాదిగా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. ఈ రోజుకి కూడా వారికి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం